ప్రభునేసు నామములో అందరికీ వందనములు. శుభోదయం. యేసయ్య మాట అనే ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యేసయ్య మాట అనే ఈ కార్యక్రమంలో మత్తయి సువార్త 23వ అధ్యాయము 13 మరియు 14 వచనాన్ని ఈ సమయంలో మనము ధ్యానించుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషులెదుట పరలోకమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. యేసు ప్రభువారు మత్తయి సువార్త 23వ అధ్యాయములో దాదాపు 7 సార్లు అయ్యో 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 అనే పదోచ్చారణ చేసి ఉన్నారు. సాధారణంగా ఈ అయ్యో అనే పదము ఎప్పుడు మనం వాడుతాం? ఎవరికైనా నష్టము జరుగుతున్నప్పుడు అయ్యో పాపం, అయ్యో ఎంత పనైంది, అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది అని ఇతరులకు ఒక విధంగా మనము వారి దుఃఖానికి, వారి మనోవేదనాలకు మనము కొంత ఉపశమించడానికి అయ్యో అనే పదాన్ని మనము వాడుతూ ఉంటాం. మానవ జాతి యొక్క స్థితిగతులు నెరిగిన ప్రభు అనే యేసుక్రీస్తు వారు అయ్యో అనే పదము 7 మార్లు 7 ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను బట్టి ఆయన పలికినట్లుగా 23వ అధ్యాయములో ఈ 13వ వచనం నుండి మనము చూస్తాం. ఈ 13, 14 వచనంలో ఈరోజు మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి ఈ మాటల్లో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. గమనించండి, ఎవరి గురించి ఈ అయ్యో వేస్తా ఉన్నాడు అంటే, చాలామంది శాస్త్రులు, పరిసయ్యులు సిద్ధాంతులుగా ఉండి శుద్ధీకరణ ఆచారం గురించి మాట్లాడే వ్యక్తులు కానీ, పండితులుగా ఎంచబడి శాస్త్రులైన వారు అనేక విషయాలు మాకు తెలుసు అని కానీ అతిశయించి బోధిస్తూ ఉంటారే, ప్రజల జీవితాల్లో అనేక విషయాలు నేర్పిస్తూ ఉంటారే, వారిని చూచి అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అంటున్నాడు. ఏమిటి అసలు వారు వేషధారులు ఎందుకు అయ్యారు అంటే, వారు బయటికి మాత్రం గురువులా కనిపిస్తున్నారు కానీ వారి లోపల మాత్రం దాని శక్తిని ఆశ్రయించిన వారు కారు. వీరిని గురించి అపోస్తలుడైన పౌలు అంటాడు, పైకి భక్తి గలవారుగా ఉండి దాని శక్తి ఆశ్రయించని వారు. ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి అనేకమైన మత గురువులే కానీ, అనేకమైనటువంటి వ్యక్తులే కానీ, సిద్ధాంతులే కానీ వారు చెప్పిందే జరుగుతుంది అని అతిశయోక్తిగా చెప్తా ఉంటారు. కానీ వారు వేషధారులు, వారు చెప్పినవన్నీ జరగడము లేదు. వారు పైకి ఒకలా ఉంటున్నారు, లోపల వారి స్థితిగతులు వేవేరేగా ఉంటుంది. వారు చేసే పని ఏమిటంటే, మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూసివేసిన వారు. అంటే ఈరోజు యేసు ప్రభువారు బోధించిన ఈ అమూల్యమైన వాక్య భాగములను సువార్థికులు వచ్చి నడి రోడ్డు మీద వారు ప్రకటన చేస్తున్నారు. మారు మనసు పొందుడి, రక్షణ పొందుడి, యేసు నామములోనే రక్షణ, ఈ యేసు నామములో ప్రార్థించినప్పుడు మీకున్న బాధలు పోతుంది, మనసులో మీకు నెమ్మది కలుగుతుంది, శాంతి దొరుకుతుంది, సమాధానం దొరుకుతుందని అనేక మంది ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి బోధించేవారు బోధిస్తున్నప్పుడు ఈ శాస్త్రులైన వారు, పరిశీలైన వారు నేటికి మన మధ్య ఉన్నారు. ఎవరైతే సిద్ధాంతి అనుకుంటున్నామో, ఎవరైతే వేదాంతి అని చెప్పుకుంటున్నారో వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే, వారు చెప్పినవన్నీ నిజము కాదు, యేసు ప్రభును నమ్ముకుంటే ఆయన మనకు ఎక్కడ తీసుకుని వెళతాడు, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అలా కాదు, దాన ధర్మాలు చేయండి, గోమాత పూజ చేయండి, మాలాంటి వారికి వస్త్రము, ఆహారము, అన్న వస్త్రాలు మీరు పంచిపెట్టండి అని వారు వారి దగ్గర దోచుకునేటటువంటి నియమ నిబంధనలు పెడతా ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడు, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఒక మనిషికి ఏం చేయాలో యేసు ప్రభువారు నికోదేము అని చెప్పి ఒక రాజకీయ నాయకుడితో చెప్పిన మాట
ఈ సందర్భంలో మిమ్మల్ని గుర్తు చేస్తున్నాను. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి శాస్త్రులు పరిచయులైతే మూసేస్తా ఉన్నారు, కానీ యేసు ప్రభువారు సులువైన పద్ధతి చెప్పారు. ఏమిటి అది అంటే, ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మిస్తేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు, నిత్య జీవం పొందుకుంటాడు. క్రొత్తగా జన్మించడము అంటే తల్లి గర్భంలో జన్మించిన ప్రతి వ్యక్తి జన్మతః పాపి. క్రొత్తగా జన్మించడం అంటే ప్రభువులో జన్మించాలి. ఒక నూతనమైన మనస్సు కలిగి, నూతనమైన జీవిత విధానాలు కలిగి తన పాప రోత బ్రతుకును విడిచిపెట్టాలి, తన పాత స్వభావము విడిచిపెట్టాలి. ఎలా అయితే గొంగలి పురుగు చీతకు ఒక చిలుకలా మారుతుందో, ఒక మనిషి తన జీవితంలో పాపిష్టి బ్రతికినప్పుడు ఒక గొంగలి పురుగును పోలినవాడై ప్రకృతిలో ఉన్న పచ్చని ఆకులు తింటూ తనను ముట్టుకున్న వారికి అది విపరీతమైన దుర్దనిచ్చే ఆ యొక్క పైన రోమము కలిగి జీవిస్తూ ఉన్నాడు. కానీ ఒక గూటిలోనికి వెళ్ళి ఒక చోట అది కొంతకాలం ఉన్న తర్వాత మార్పు చెంది చక్కని చీతకొక చిలుకలా అది ఎగురుతూ బయటికి వస్తూ ఉంది. ఒక మనిషి ప్రభులో పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఇట్టి మార్పు అవసరమై ఉన్నది. యేసు ప్రభువారు అందుకే అంటున్నాడు, వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీకు తెలిసిన మిడిమిడి జ్ఞానముతో ప్రజల దగ్గర మీరు దోచుకుంటూ పరలోక రాజ్యము గూర్చిన విషయాలు మీరెరుగక అనేక మంది ఎదుట తలుపులు మూసివేస్తున్నారు. దేవుని రాజ్యమును గూర్చిన వర్తమానము వారు వినకుండా వారికి అనేక విధాలుగా మీరు కలవరపరుస్తున్నారు. పరలోక రాజ్యములో ప్రవేశించేటటువంటి ఆ అత్యుత్తమమైనటువంటి ఆ మాటను వారి జీవితంలో నుండి తీసివేసి వారికి కలవరపరుస్తూ ఉన్నారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు మనం చూస్తున్నప్పుడు ఆయన వారు అందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని కూడా ప్రవేశింపనీయకుండా ఆపివేస్తున్నాడు. ఈరోజు ఎవరికో మీరు నమ్ముతున్నారు, లోక సంబంధమైన వ్యక్తికి ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశించే అట్టి సామర్థ్యత తనకు లేదు, అనుభూతి ఆయనకి లేదు. ఆయన ప్రవేశించడు, మిమ్మును కూడా ప్రవేశింపనీయడు. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికైతే ఒక మనిషి మనకు మార్గదర్శి కాలేడు. ఎందుకంటే ఒక మాట వేమన యోగి అంటాడు, కళ్ళ ముందు టేరు కాడ ఈదగా లేక ముగ్గురు ఈతగాళ్ళు మునిగి చెడిరి, నరుని ఈదమన్న నగుబాట్ల కాదగో విశ్వధావిరామ వినురవేమాని. నా యేసు ప్రభువారు అంటున్నాడు, ఈరోజు లోకంలో అనేక మంది బయలుదేరి వచ్చి ఉన్నారు. వారు అందులో ప్రవేశించడానికి హక్కుదారులు కారు, కానీ ప్రజలకు మోసగిస్తున్నారు. ఈరోజు మన దేశంలో అనేక మంది దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు మనకు తెలుసు. అయితే వారు పరలోక రాజ్యంలో ప్రవేశించే హక్కుదారులు కలిగి ఉన్నారా? మన దేశంలో అత్యుత్తమైన మాట ఒకటి ఉంది, కామ క్రోధ లోభ మోహ మాయ మదమత్సరము జయించిన వాడే పరమండలంలో చేరుతాడని. అయితే నా యేసయ్య క్రొత్తగా జన్మించిన వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని. కామముతో నిండినవాడా, క్రోధంతో నిండినవాడా, లోభంతో మాయ మదమత్సరముతో నిండినవాడు ఉంటే తన పాత స్వభావాలు వదిలేయాలి. తన పాత జీవితాలు తనను ముంచింది, లోకంలో నాశనము చేసింది. కళ్ళ ముందు టేరు కడ ఈదగలేక ముగ్గురు ఈతగాళ్ళు మునిగియాలు. ఆ పదము అర్థమేమిటో తెలుసా? లోకంలో జన్మించిన ప్రతి మానవుడు, అది దేవుడు అని పిలువబడుతున్న వారి కావచ్చు, మానవుడే కావచ్చు, అనేక మంది కామం అనేటటువంటి ఆ చిన్న నదిని ఈదలేకపోయి అందరూ కామముతోనూ, క్రోధముతోనూ, లోభముతోనూ, మాయ మదమత్సరముతోనూ వారు లోకములో బలి అయిపోయారు. వారు ప్రవేశించట్లేదు, మిమ్మును కూడా ప్రవేశింపనివ్వట్లేదు. ఎందుకంటే వారిని అనుసరించమని వారు మనకు బోధించి ఉన్నారు. అయితే యేసయ్య వారిని అనుసరించడం ద్వారా మీ స్థితిగతులు ఏమవునో ఆయన ఒక సందర్భంలో అంటాడు, గురుడ్డి వారి చెయ్యి పట్టుకొని మరొక గురుడివాడు నడిస్తే
ఇరువురు కూడాను గుంటలో పడుతారు. ఈరోజు మన కళ్ళు తెరిపించి యేసు ప్రభువారి యొక్క ఈ అమూల్యమైన మాటల ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఏం చేయాలో ఆయన తెలియచేస్తున్నాడు. మనకు బోధించేటటువంటి బోధకులైన శాస్త్రులను కానీ, సిద్ధాంతులను కానీ, వేదాంతులను కానీ మనము అనుసరించకూడదు. వారు చాలాసార్లు వారి బోధన ద్వారా వారు ప్రవేశించలేరు కనుక మనకు కూడా ప్రవేశింపనివ్వకుండా అడ్డుపడుతున్నారు. ఎక్కువగా ప్రార్థన చేసినా ఏటి మాకు మించిపోయావు, బాగా ప్రార్థన చేస్తున్నామని పదాలతో ఎగతళి చేస్తారు. ఎక్కువ వాక్యం చదివినా ఏటి మాకంటే మించిపోయిన ఉపదేశకురాలివి నేత్యము చదువుతూ కూర్చున్నావని వారు హేళన చేస్తారు. ఎందుకు అంటే వారు దేవునితో సత్సంబంధము లేదు, సత్సంబంధం కలిగి జీవిస్తారన్న వారికి ఎగతళి చేసి ఆ బంధాన్ని వారు త్రెంచే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కనుక నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ లోకంలో ఎవరిని అనుసరించకూడదు అని నా ప్రభు ఒక మాట మనకు ఉపదేశించి ఉన్నారు. ఏమిటంటే, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరునో పరలోక రాజ్యంలో తండ్రి వద్ద చేరలేరు. కనుక యేసు ప్రభువారు మనకొక మార్గదర్శి. ఆయనను మనం వెంబడించాలి. ఆయన వేషధారి కాదు, ఆయన పరిశుద్ధుడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పి పరలోక రాజ్యానికి మనను తీసుకుని వెళ్ళాలని ఆశ కలిగి ఈ భూలోకానికి పరలోకం నుంచి దిగివచ్చిన మహానీయుడు. ఆయన గొప్పవాడు. ఆయనకి మనం ఘనపరచాలి, ఆయననే అనుసరించాలి. అందుకే ఆయన అంటున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము. అవునండి, ఈ లోకంలో ఎవరి వలన మనకు జీవం కలగదు, కేవలం యేసు వలననే. ఈ లోకంలో ఎవరు మనకు మార్గం చూపే నాయకులు లేరు, యేసే మనకు మార్గము. మనకి ఈ లోకంలో సత్యమందు ప్రతిష్టపరిచి మన నోట సత్యము మాట్లాడించి సత్యములో మనకు నడిపించే వ్యక్తులు ఎవరు లేరు. ఎందుకంటే లోకమంతా అసత్యముతో నిండిపోయి ఉన్నది. ప్రతి క్షణము, ప్రతి నిమిషం, ప్రతి మనిషి అసత్యపు మాటలు పలికి జీవితము గడుపుతూ ఉన్నారు. అంటారు కదా, 1000 అబద్ధాలు చెప్పైనా పెళ్లి చేయాలి, 1000 అబద్ధాలు చెప్పైనా ఏవో చేయడానికి వారు ప్రేరేపిస్తూ ఉంటారు. కానీ నా ప్రభు సత్యమందు నేను మీకు ప్రతిష్టపరిచాను, మీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండవలెను అంటాడు. ఈరోజు ఈ వర్తమానం వింటున్న నా సహోదరి, సహోదరుడా, మన ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నటువంటి నిజాయితీ, దేవుడు మనకు బోధించిన బోధనలో ఉన్న సత్యాన్ని గ్రహించగలవా? నువ్వు ఆయనను అనుసరించగలిగితే ఆయన ఉండే పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించే హక్కుదారుడు కాగలవు. రండి, సెమలో దేవుని సన్నిధిలో తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మీరే మాకు మార్గము, సత్యము, జీవమే ఉన్నారు. వేషధారులైన ఏ మనిషిని మేము అనుసరించక సత్యవర్తునైన ప్రభు మార్గమైన జీవమైన మిమ్మునే వెంబడించి మీతో మేము పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యవంతులుగా చేయమని మనవి చేస్తున్నాం. మీ యొక్క కృప, మీ కరుణ, మీ కటాక్షం మాకు దయచేయండి. అద్భుత దీవెన నింపండి. ఆశ్చర్య కార్యములు మా బ్రతుకులో జరిగించుమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్మును దీవించునుగాక.